టైం అయిపోయింది అప్పటికేనని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుదాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. నేను అల్పుడును, బలహీనుడును, అజ్ఞానిని. నన్ను నీ కృపలో దర్శించండి, నీ ఆత్మ సహాయం అందించండి నాయనా. సమయము మీది, ప్రజలు నీవారు, నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవిని, గ్రహింపగలిగే జ్ఞానము మా అందరికి అనుగ్రహించండి. ఆటంకపరిచే దురాత్మలను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, నిద్రాత్మను లయపరచండి. పరిశుద్ధాత్మ దేవ, నీ యందు ఆనందించు మనసు, నీ కొరకు వేగిరిపడే మనసు మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. మీ సన్నిధి కాంతి మా పైన ఉదయింపచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయము నాకు అందించండి నాయన. నన్ను నీ నోటి బోరగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాలను లయపరిచి ఆత్మదేవ మమ్మల్ని నీ వాక్కుతో వెలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు చెబుదాం. అందరికి వందనాలు. వందనాలు చెప్పండి, అడుక్కోవాల్సి వస్తుంది మరి. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో ఇలాగూ మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఆయన అన్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తన బిడ్డలైన మనతో ప్రభు మాట్లాడుచున్న మాట. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కానీ ఈ దినాలలో మనకు కలిగిన వాటితో తృప్తి పొందం. మనము దేవా నిన్ను ఆరాధిస్తున్నాము, నీ బిడ్డలము, మాకు సంపదలేవి అనుకో అంటుంటాం కదా. ప్రభు అట్లా చెప్పట్లేదు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కానీ కలిగిన వాటితో తృప్తి పొందం. మాకు జానిడుంటే భారీ అప్పులు చేస్తాం మనం. మన ఎస్టిమేట్లన్నీ అధికము. కలిగిన వాటితో తృప్తి పొంది మరణించం కదా, మనకి ఏ ఇబ్బంది కలగదు కదా. దేవుని వాక్యము సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే, ఆయనలు ధనాపేక్ష లేని వారై. పొద్దున్న లేచిన కానించి ప్రతి ఒక్కరికి ధనము మీదే మోహము. ధనం గురించే ఆలోచిస్తారు. ఎలా వస్తుందా, ఎలా వస్తుందా, ఎలా వస్తుందా, అప్పులు ఎడ దొరుకుతాయా, ఇంకా ఏమి చేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ దేవుడు అలా అంటలేదు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండుడి. మనం పచ్చడి వేస్తుంటే ఎవరు పక్కోళ్ళు అడుగుతారా కదా. ఏదో ఉన్న వస్త్రమే కట్టుకుంటే పక్కోళ్ళు ఏమైనా అడుగుతారా? ఎందుకు అది కట్టుకున్నావని ఏమన్నా ఫైన్ వేస్తారా? ఏమేయరు. కానీ దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది, ధనాపేక్ష లేని వారై ఉన్న వాటిలో తృప్తి కలిగి. ఇంకో మాట చెబుతుంది, మిమ్మల్ని మీరు హెచ్చించుకొనకుడి. నీ ఉన్న స్థితి నుంచి హెచ్చించుకొనవద్దు. ఉన్న స్థితి కంటే కూడా ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు మీరు హెచ్చించబడతారు. నేను ఉన్నదేమో ఇంతెత్తు,
4.5 అడుగులుండి నేను 6 అడుగులు బూట్లు ఎత్తే అడ్డంగా పడిపోతా. నేను హైట్కి కనపడాలని, మొత్తం ఎంత హైట్కి కనపడాలని ఇంత పెద్ద బూట్లు వేసి నడిచాను అనుకో, అడ్డంగా పడిపోతా నేను. నాకు దేవుడు ఎంత ఇస్తాడో అంతవరకు నేను ఉండాలి. దేవుడు ఒక మాట ఉంది, తిమోతి పత్రికలు ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఎన్ని కీడులు దాగి ఉన్నవో, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నవో. ఆయన బిడ్డలు అప్పిచ్చువారుగా ఉంటారంట, అప్పు తీసుకున్న వారు ఉంటున్నారంట. ఆయన బిడ్డలు మొదటి వారుగా ఉంటారంట, కడపటి వారుగా ఉండరంట. ఆయన బిడ్డలు అంటే ఎలాగంటే ఆయన మాటకు విధేయులైన వారు, ఆయన మాటను విని మళ్ళుకొనిన వారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, తన వారిని విడిచిపెట్టాడు, తన గ్రామమును విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, దేవుడు చూపించు స్థలానికి వచ్చాడు. దేవునికి స్తోత్రమ. ఒంటరిగా వచ్చాడు, తన భార్యను తీసుకొని వచ్చాడు. ఆయనతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు ఆయనతో ఉండనలు ఉన్నాడు. తర్వాత లోతు విడిచిపోయిన తర్వాత మనము 24వ అధ్యాయం మొదటి వాక్యం చూసినట్లయితే ఆయన అన్ని విషయములలో ధనవంతుడై ఉన్నాడట. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను, కనుక అతడు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాట వినినప్పుడు, ఈ దినములలో జీవించుచున్న మనము, ఈ దినములలో దేవుని వాక్యమును వినుచున్న మనము, మన వ్యక్తిగత, మన దైనందిన, మన కుటుంబాలను కట్టుకోవలసిన మనము, దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. దేవునికి స్తోత్రం. వినిన వారిని వెడబాయడైన, ఆ మాటకు లోబడిన వారిని ఆయన ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదు. ఆయన వారితో కూడా ఉంటాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సాక్ష్యం చెప్పింది. కాలేజీ వారేమో ఒప్పుకోవటం లేదు, డబ్బులేమి లేవు. పరిస్థితి ఎవరంటే నమ్మదగిన దేవుని మీద ఆధారపడింది. నమ్మదగిన దేవుని మీద ఆధారపడి ఆయన నామమున ప్రార్థన చేస్తుంది. మమ్మీ వాళ్ళు అంత కట్టిందే వదిలిపెట్టరంటే, నువ్వు భయపడకు, నేను ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఎంతమందికి ఉంది? ఈ విశ్వాసం ద్వారా ఎంతమంది విజయము పొందుకున్నారు? మనము కలిగిన వాటిలో తృప్తి కలిగి జీవిస్తూ ఆయన మాటలకు విధేయులమైతే అని అన్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను. సర్వశక్తుడే నా పక్షముగా ఉండగా నాకు ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు. రాజైన దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన కాపుదలలో ఉంటే, ఆయన కాపుదల అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన వైపు మళ్ళుకుంటే, గొర్రెల గొర్రెలు కాలితే ఏమంటాడు, అటు వెళ్ళి పిలుస్తాడు, వింత ట్రని పిలుస్తాడు. ఆ ఎళ్ళే కూడా ఆగిపోతాయి. ఆయన వాటి భాష ఆయనకి తెలుసు. ప్రభు అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. మనము ఆయన బిడ్డలమే, ఆయన రక్తముచే విమోచింపబడిన వారము, ఆయన నామమందు విశ్వాసముంచిన వారము, ఆయనచే ఆకర్షింపబడి ఆయన వైపు మళ్ళుకొనిన వారము. మనకు దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ధనాపేక్ష లేని వారై.
మనకు ఉంది ఇంత అయితే, ఇంత అప్పు చేస్తే ఎట్లా బయటపడతాం? ఇంత అప్పు చేస్తే ఎట్లా బయటపడతాం? ఇంత అప్పు చేసి ప్రభువా నువ్వే చెయ్యంటే ఎట్లా? చేసేటప్పుడు మనకు వివేచన ఉండొద్దా? మన స్థితి ఏంటో మనకు తెలీదా? మన అజ్ఞానముతో మనం ఇలా చేస్తున్నామా? నాకే ఎందుకు ఈ అవమానము, నాకే ఎందుకు ఈ అప్పుల బాధ అని దేవుని మీద నిందలేస్తున్నావు. నువ్వు తీర్చవా, నా పక్షముగా కార్యము చేయవా? అయ్యో వీళ్ళు ఇంతగా ఉన్నారు, వారు దేవునిని ఎరగని వారు. వారు దేవుని ఎరగని వారు కావచ్చు, కానీ మనలాగా వెర్రి పనులు చేయరు, మనలాగా అజ్ఞానంగా పరుగులు తీయరు. మనము చేయగలిగిన సామర్థ్యం ఉంటే, దాటగలిగిన సామర్థ్యం ఉంటే గుంట దాటుతాం. దాటలేకుండా పరిగెత్తుకుంటే ఏడబడతాం, గుంటలో పడిపోతాం, బురదలో పడిపోతాం. కనుక దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడును, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను గదా. నీకే కొదవ రానీయుడు ఆయన మాట వింటే, నీకే కొరత రానీయుడు ఆయన మాట వింటే, నీకు ఏ లేమి రానీయుడు ఆయన మాట విన్నట్లయితే, ఆయన మాట వినిన అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు, నరమాత్రుడు నాకేమి చేయడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనం అందరం అనుకోవాలన్నమాట. చెప్పగలవారని నేను ఉండాలి. ప్రభు నాకు సహాయకుడు. ఇప్పుడు నేను ఏ ఇబ్బంది అని కొలుములో ఉన్నానో, ఇప్పుడు ఏ అగసాట్లలో ఉన్నానో, ఏ అప్పులలో ఉన్నానో, ఏ అనారోగ్యములో ఉన్నానో, ఏ అననుకూల పరిస్థితులలో ఉన్నానో, ప్రభు నాకు సహాయకుడని విశ్వసించాలి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, మనుష్యుడు ఏమి చేయజాలడు. దేవుడే నాకు సహాయకుడై ఉన్నట్లయితే రాజులు కూడా నన్నేమి చేయలేరు, అధికారులు కూడా నన్నేమి చేయలేరు. ఎందుకంటే రాజులను నియమించింది ఆయన, రాజ్యములను నియమించింది ఆయన, చట్టాలను నియమించింది ఆయన. కనుక మనము ఆయన బిడ్డలమైతే, ఆయన మనకు సహకారి అయి ఉన్నట్లయితే మనల్ని ఎవరు జయించలేరు. దేవునికి స్తోత్రం. మనకు జయమే కానీ అపజయం ఉండదు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవునికి స్తోత్రము. యాకోబు వచ్చుచున్న పరిస్థితి ఏంటంటే, ఇంటిలో ఒక గొడవ అయిపోయింది. యాకోబు జ్యేష్ఠత్వము కావాలని ఆశించాడు. దేవుని యొక్క ఉద్దేశము ప్రకారము, దేవుని యొక్క సంకల్పము ప్రకారము జ్యేష్ఠులకు రెండంతలుగా ఘనత ఉన్నది, రెండంతలుగా ఆశీర్వాదం ఉంది, రెండంతలుగా ఆస్తిలో హక్కు ఉంది. అతడు గర్భములో ఉన్నదప్పుడే అతడు జ్యేష్ఠుడు కావాలని ఆశించినట్లుగా కనపడుతూ ఉన్నది. అక్కడ బయటికి వచ్చిన తర్వాత తన దైనందిన జీవితంలో కూడా నేను జ్యేష్ఠుడుగా ఉండాలి, నేను ప్రథమ సంతానముగా ఉండాలి, కమలలుగా పుట్టినను నేను జ్యేష్ఠత్వం అనే హక్కు దేవుని ద్వారా ఇచ్చే దీవెన నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగి ఏం చేస్తున్నాడు? వంట చేస్తూ ఉన్నాడు. వాళ్ళన్న ఏశావు వచ్చి ఏమంటున్నాడు? నాకు ఈ ఆహారం పెట్టన్నాడు. నేను నీకు ఆహారం పెడతాను, కానీ నాకు నీ జ్యేష్ఠత్వము కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వ్యాపార లావాదేవీలు జరిగినవి.
అన్నను మోసపుచ్చటము కాదు, అన్న మత్తులో ఉన్నప్పుడు తీసుకోవటం కాదు, అన్న స్పృహలో ఉన్నాడు. అయితే శరీర సంబంధమైన ఆకలితో ఉన్నాడు. శరీర సంబంధమైన ఆకలితో కేకలేస్తున్నాడు, నాకు పెట్టు అంటున్నాడు. ఇతనైతే ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైన, దేవుని ద్వారా దీవెనకరమైన ఆశీర్వాదాన్ని కోరి అంటున్నాడు, నాకు జ్యేష్ఠత్వము కావాలి. మనం కూడా కనపడని జ్యేష్ఠత్వం నాకెందుకు? యాకోబు మన ఏశావులు అంటాము, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకయ్యా, నేను చచ్చేటట్టున్నాను, నాకు ఆహారం పెట్టంటున్నాడు. ఒకరోజు తినపో చచ్చిపోతామా? అమ్మో చచ్చిపోతాం అన్నట్టు మౌనంగా ఉన్నారు, మౌనం అంగీకారం అన్నట్టు. ఒకరోజు తినపడి చచ్చిపోతామా? ఏమండి గట్టి చెప్పండి, మీకేం సందేహం? గట్టి చెప్పరే? ఏమండి బాబురావు గారు, చచ్చిపోం కదా. ఒక్క దినము తినపోతే చచ్చిపోం. కానీ ఒకరోజు ఎప్పుడన్నా దేవుని కోసం ఆహారం వదిలేసి, అంటే ఉపవాసం అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆహారం వదిలేసి అంటే ఎందుకంటే వండుకునే పని కూడా లేకుండా వదిలేసి నెలలో ఒక్కరోజన్న దేవునికి ఇస్తున్నారా మీరు? శరీరాన్ని నలగొట్టి దేవుని సన్నిధిలో యాగం అవ్వాలి, దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన బలము పొందుకోవాలని ఎప్పుడైనా చూస్తున్నారా? బూస్ట్, విటమిన్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకేమి, ఇంకా పిస్తా పప్పు, ఏ బలవర్ధకంగా ఉంటే పొద్దున పూట నాది ఇది ఏంటి టిఫిన్, ఇది మధ్యాహ్నం ఇది, రాత్రి ఇది, మధ్యలో మళ్ళీ మేక వేసినట్టు మేస్తానే ఉంటాం. శరీరాన్ని చంపుకుంది ఇక్కడ. యాకోబు అయితే శరీర సంబంధంగా ఆలోచిస్తలేదు, నాకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలన్నాడు. ఈ ఏశావు అంటున్నాడు, నాకు ఆహారము కావాలన్నాడు. హెబ్రీ పత్రికలో ఉన్నది, ఏశావు లాంటి భ్రష్టుడని ఉంటుంది. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు యాకోబుతో. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తెప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తులై ఉండుడి. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మనుష్య మాత్రుడికి నీవేళ భయపడుతున్నావు? నేను వాగ్దానము చేశాను కదా. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఉన్నాడు, ఆయన నాతో వస్తున్నాడు, నాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన తర్వాత తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను మోసం చేశాడని మనస్సులో పెట్టుకున్నాడు, యాకోబును చంపేయాలని. అప్పుడు తల్లి, అమ్మో నా ఇద్దరు కొడుకులు ఎవరిని పోగొట్టుకున్నా నేను భరించలేనని యాకోబును పంపించింది. దేవునికి స్తోత్రం. అతడు ప్రయాణమై వస్తూ అరణ్య మార్గములోనికి, నిషీది స్థలములోనికి, ఎవ్వరు లేని స్థలములోనికి, చీకటి స్థలములోనికి వచ్చి ఇక ప్రయాణము కొనసాగించుటకు వీలు లేని స్థలముకు వచ్చినప్పుడు అతడు ఒక రాయిని తలగడగా తీసుకుని ఆ స్థలమందు పండుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారికి, ఒక మాట ఉండదు, రోమ పత్రిక 8:28 చదువమ్మా. దేవుని ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి యెహోవా దేవుడు అంటాడు, నేను యాకోబును ఏర్పాటు చేసుకున్నాను, యాకోబును ప్రేమించితిని, ఏశావును నేను ద్వేషించాను అన్నాడు. ఆయన సంకల్పములో యాకోబు ఉన్నాడు. యాకోబు ఒంటరిగా ప్రయాణము చేయుచూ వస్తున్న గాని అక్కడ దేవుని సన్నిధి అతనితో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతున్నాడు దేవుడు. వాక్యమయ్యున్న దేవుడు మనతో వాక్య స్వరూపుడుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కానీ ఈ దేవాది దేవునిని మనం లక్ష్యము చేయము. ఈ దేవాది దేవుని లక్ష్యము చేయము. వాక్యమయ్యున్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీకు వాగ్దానము చేసే దేవుడు, నీ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన వాక్కు యందు విశ్వాసముంచుము. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తానంటున్నాడు. ఉచితం అందరికీ, బస్సు ఉచితం అంటున్నారు. ఇక స్థిరులు చూడండి, తెలంగాణలో పరిగెత్తినట్టుగా పరిగెత్తాలని ఇది నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఉచితం అంటారు, అది నమ్ముతారు. కానీ దైవికమంగా దేవునిచే పిలువబడిన వారమే, దేవుని బిడ్డలమే. కానీ మనం దేని నమ్మమంటే వాక్యమయ్యున్న దేవుని నమ్మము, వాక్యమయ్యున్న యేసయ్యను నమ్మము. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. నేను చెప్పినవి నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో చెప్పినవి నెరవేర్చబడు వరకు మనల్ని ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ధనాపేక్ష లేని వారై. ధనము మనకు అవసరమే, కానీ ఎంతవరకు నీకు ఆపేక్ష, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. నాకు కోట్లు కావాలి, ఎడ కూర్చునేట చూస్తా, ఆహా నాకు ఆ కారులు ఎత్తే బాగుంటుంది, నాకు ఆ ఉద్యోగం అయితే ఎంత బాగుంటుంది. నేను డిగ్రీ కూడా చదవాలి, నేను చదివి ఆ ఉద్యోగం ఎంత కలెక్టర్ ఉద్యోగం ఆలోచిస్తాను. కలలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నను. ధనాపేక్ష పరుడై తన శిష్యత్వాన్ని వదులుకొని భ్రష్టుడైపోయి మరణించిన యోధ ఇస్కరియోతు ధనాపేక్ష కలిగి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండడండి. దేవుడు నీతో అన్నాడు కదా, నేను తోడై ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయును అన్నాడు. యాకోబుతో అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అంటున్నాడు. నీకు కూడా ఒక వాగ్దానం చేశాడు దేవుడు. విశ్వాసముతో 31వ తారీఖును విశ్వాసముతో ఒక వాగ్దానం చేసుకున్నావు. ఆ వాగ్దానము చేసుకుని, అబ్బా నాకు మంచిది వచ్చింది, పక్కన నీకేమొచ్చింది అంటారు. నీకేమొచ్చింది ఏమొచ్చిందో తెలియదు. కాసేపు ముఖం వెలిగిపోతుంటుంది. మంచి వాగ్దానం అంటే దేవుడు దీవెనకరమని ఇస్తాడు. లేదో పుల్లబెట్టి తీస్తే ఏదో వస్తుందో,
కంచర గాడిద వలెనైనను. ఒకసారి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వెంకటరత్నం గారు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళ పిల్లలు సుజాతమ్మతో ఆడుతూ ఉంటున్నా, ఆంటీ ఆంటీ నాకేమొస్తుందో చూడవని ఇట్లా తీసేవాడు. ఒకసారి ఏమొచ్చింది, కంచరి గాడిద వలెనైనను. అసలు తెగ నవ్వుకున్నారు. చిచేత నాకొద్దు ఇంకొకటిది. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. వాడు సరిపోడు, నీవు కూడా అలాగూ చేయమను. వాడు పోయి ఉరి పెట్టుకున్నాను, నీవును అలాగూ చేయమను. అంటే ఇవి ఆటలాడుకోవడానికి కాదు, హాస్యాస్పదంగా ఉండుటకు కాదు. ఆ దినము నీకు ఇచ్చిన వాగ్దానము దేవుడే ఇచ్చాడని విశ్వసించి, అంత మాత్రమే కాదు, దినదినము దేవునితో నువ్వు మాట్లాడుతూ, దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోనికి వెళుతూ, దేవుని వాక్యమును నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆయన నామమును బట్టి నువ్వు నమ్మకముగా కాచుకొని ఉంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నేను నీతో కూడా వస్తాను, నేను నీతో చెప్పిన నెరవేర్చబడినట్లు నేను నిన్ను విడువను. అదే 35:6 చదువు మాట ఉంది. ఆదికాండం 35:6. చాలేమ్మ. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు. దేవుని మందిరానికి వచ్చే అనుభవం, దేవుని సహవాసములోనికి వచ్చే అనుభవం, ఆయనతో విడదీయరాని అన్యోన్య సహవాసము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. 46వ అధ్యాయము 48:16 చదువు ఒకసారి. 48:16. యాకోబు ఆశీర్వదిస్తాడు, యాకోబు ఆశీర్విస్తారు. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తన అవసాన దశలో తన సంతానాన్ని, తన మనుమ సంతానాన్ని ఆయన దీవిస్తూ అన్నాడు. ఏమన్నాడు? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆయనకి దేవునితో ఎంత అనుబంధం ఉన్నదో, దేవునితో ఎంత సహవాసం ఉన్నదో, దేవుని ద్వారా ఎంతగా దీవించబడ్డాడో, సమస్తమైన కీడుల నుంచి. ఈ దినము నువ్వు ఏ కీడులో ఉన్నావో, ఏ అపాయములో ఉన్నావో, ఏ అనారోగ్యములో ఉన్నావో, ఏ అననుకూల పరిస్థితులలో ఉన్నావో, ఏ అప్పులలో ఉన్నావో, ఏ అగచాట్లలో నీవున్నను, దేవాది దేవుడు సెలవిచ్చుతున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. నీకు కలిగిన వాటిలో నువ్వు తృప్తుడవై ఉండు. నీకు కలిగిన దాంట్లో నువ్వు బ్రతకటము నేర్చుకో. మొదట నీ స్థితి కొద్దిగా ఉండునుగాక, అయితే తుదకది మహాభివృద్ధి కలుగజేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మొదట నీకు లేని స్థితి ఉన్నది, మొదట నీ స్థితి చాలని స్థితి ఉన్నది. నువ్వు అందులో నమ్మకముగా ఉన్నట్లయితే, అందులో నువ్వు నమ్మకంగా దేవుని మాటకు విధేయురాలవై నువ్వు నడిచినట్లయితే, ఆయన తుదకు నీకు మహాభివృద్ధి కలుగు చేస్తాడంట.
ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ మాట గుర్తుపెట్టి కావాలి. నేను నిన్ను విడువను, ఎడబాయును అని ప్రభువు చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో 31:3 అనుకుంటా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుచూ ఉన్నాను కనుక విడువక మానక మీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. ఆయన ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమ ఎలాంటిదంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడే, మనతో మర్యాదగా ఉన్నప్పుడే, మనకు పెట్టినప్పుడే, మనల్ని పొగిడినప్పుడే, మనలను ఘనపరిచినప్పుడే, మన బిడ్డల మీద కానీ, భార్య మీద కానీ, బంధువుల మీద కానీ, రక్త సంబంధుల మీద కానీ, స్నేహితుల మీద కానీ మన ప్రేమ ఎలా అంటే, మనకు వారికి వారి మధ్య ఉన్న అన్యోన్య బంధం ఎలా ఉన్నదంటే ఇచ్చిపుచ్చుకునే దాని మీద. అది ప్రేమ కావచ్చు, ఏది కావచ్చు. కానీ దేవాది దేవుడు పాపినైన నన్ను ఎలా ప్రేమిస్తుందంటే శాశ్వతమైన ప్రేమతో. నీకు దేవుడు ఆదివారమే గుర్తు రావచ్చు, దేవుడు నీకు అపాయం వచ్చినప్పుడే గుర్తు రావచ్చు, దేవుడు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు గుర్తు రావచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మానక మన పైన కృప చూపుచూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా చదువమ్మా. అనగా సమస్త కీడులలో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించుగాక. నా పేరున అబ్రహామును, ఇస్సాకును, నా పితరుల పేరున వారు పెట్టబడుదురుగాక. ఈ భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్రము. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుని నామము వీరిని ఉద్ధరించునుగాక, వీరిని విస్తరింపచేయునుగాక, వీరిని దీవించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సమస్త కీడులలో నుంచి నన్ను తప్పించిన దేవుడు. యాకోబు మర్చిపోలేదు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి మళ్ళీ ఇంకొక లిస్టు ముందు పెడతాం. చేసిన మేళ్ళు గుర్తుకు రానే రావు. మళ్ళీ కొత్త లిస్ట్ ఇంత ఎత్తు పెడతాం. చేసిన మేళ్లకు కృతజ్ఞత లేదు. మళ్ళీ ఇంకొక లిస్టు పెడతాం ఆయన ముందు. నాకేం చేస్తావు? ఇది చేస్తావు లేదా? ఇది చేస్తే నేను అది చేస్తా. బేరాలు కదా. ఇది దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ఇది దేవునికి ఇష్టమైన స్థితి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, నిన్నెన్నడును ఎడబాయనని ప్రభు చెప్పాడు. నిన్ను ఎడబాయిన దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఆయన నీతో ఉన్నాడని జ్ఞాపకము చేసుకో. ద్వితీయోపదేశకాండం 31:5-6 చదువుమా, ముగిచ్చేస్తాను. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీతో వచ్చువాడు నీవు విశ్వసించిన రక్షకుడైన యేసు క్రీస్తు అంటున్నాడు, నేను నిన్ను విడువను. స్తోత్రం. నిన్ను నేను ఎడబాయను. ఒక విశ్వాసం ఉంచాలి, దేవుడు నాతో కూడా ఉన్నాడు.
మోషే అన్నాడు కదా, అయ్యా నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను వెళ్ళలేను ముందుకన్నాడు. నా సన్నిధి నీతో కూడా వచ్చును, నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఐగుప్తు సైన్యమంతా ఇశ్రాయేలును పట్టుకోవాలని వస్తే అక్కడ జరుగుతున్న భీకర దాడి, భీకర పోరును చూసి వారు అన్నారు, ఇది దైవ శక్తే గాని మనుషుల శక్తి కాదు. వారికి ఇశ్రాయేలులకు ఐగుప్తులకు మధ్య ఆ అగ్ని స్తంభము ఉన్నప్పుడు వారు వారిని కనుగొనలేకపోయినప్పుడు అన్నాడు, ఇది దైవ శక్తి, వారితో కూడా దైవం ఉంది. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఇశ్రాయేలులతో తోడుగా ఉన్న దేవుడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నను, నీవెలాంటి ఇబ్బందులలో ఉన్నను, నీవు ముందుకు వెళతనే అగమ్య గోచరముగా ఉన్నను, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నాతో ఉన్నాడు, నేను ఆయన మాట వింటున్నాను, ఆయన నా పక్షముగా ఘనకార్యము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము. నువ్వు ఒక కుటుంబముగాను నువ్వు వర్ధిల్లాలి అంటే, ఒక శ్రేష్టమైన కుటుంబముగాను సమాజములో సంఘములో అన్యుల మధ్య నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మొట్టమొదట నువ్వు దేవునికి విధేయుడవై నీ జీవిత విధానాన్ని సాగించు. నువ్వు కలిగిన వాటిలో తృప్తుడవై నువ్వు జీవిస్తూ నాతో ఉన్న దేవుడు నన్ను పోషించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన పోషించగలడు, ఆయన మాట వింటే ఆయన పోషించగలడు. పేద విధవరాలుతో అన్నాడు, నువ్వు చేసిన మొదటి అప్పము నా దగ్గరికి తీసుకురా, నా కొరకు తీసుకురా. ఆ తర్వాత నీవును నీ కుమారుడు అప్పములు చేసుకు తినండి. దేవుని మాటకు విధేయురాలైన ఆ యొక్క విధవరాలు 3.5 సంవత్సరముల వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ కూడా, ఆమె బంధువులు కూడా సమృద్ధిగా తిన్నారు. దేవుని మాట వింటం శ్రేష్టమండి. లోకుల మాటలు కాదు, లోక నాయకుల మాటలు కాదు, అధికారుల మాటలు కాదు. మనం అధికారానికి లోబడాలి, అధికారాన్ని లోబడి నడవాలి. కానీ వాడు చెప్పే బడాయి మాటలకు నమ్మదు. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీ పక్షముగా కార్యము చేయవాడు, ఆయన నీతో ఉన్నాడని నమ్మి నీతో ఉన్నాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీ ముందున్న పరిస్థితులను చూసి భయపడొద్దు, దిగులు పడొద్దు. నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడిపించగలడు. ఏ స్థితి నుంచైనా నన్ను విడిపించగలడు. సంపూర్ణమైన భక్తి కలిగి వినయ మనస్కులమై ఆయనకు విధేయులమై ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుచు నీతిమంతులముగా నిందారహితులముగా మన మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ పాపములో పడకుండా పరిశుద్ధత కలిగి, అది దేవుని మాటే. మనము పరిశుద్ధ జనముగాను ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి అని అది దేవుని సంకల్పమే. పేతురు పత్రిక 2:9 ఏముందంట? ఏముంది 2:9? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవునికి స్తోత్రం, ట్యూబ్ లైట్ వెలుగులో కాదు ప్రభుత్వం. అయితే మీరు, మనందరం, మీరండి, నేను లేనుండగా నేను కూడా, మనందరం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరమంట? రాజులము, యాజకులము, పరిశుద్ధ జనమైన ఆయన సొత్తైన ప్రజలము. ఇది ఎప్పుడంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన మార్గములో నడిచినప్పుడు, ఆయనకు విధేయులమైనప్పుడు. అప్పుడు ఆయన అన్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన గుణాతిశయములను మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, నువ్వు నిలబడి వాక్యము చెప్పనవసరం లేదు. ఆయన ప్రేమను నువ్వు నిలబడి వాక్యం చెప్పనక్కర్లేదు, నీ క్రియల ద్వారా. భార్య తన భర్తను వాక్యము లేక ఉన్నాయే తన సత్ప్రవర్తన ద్వారా ఆయనను విశ్వాసంలోనికి తీసుకొని రాగలదు. దేవుని మాట వింటే దీవెన ఉన్నది, దేవుని మాట వింటే రక్షణ ఉన్నది, దేవుని మాట వింటే శుభం ఉన్నది. నీకు మాత్రమే కాదు, నీ సంతతి యావత్తుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు గలవారమై ఏమి చేయాలంట? ధనాపేక్ష లేని వారై, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తులై ఉండుడి. దేనిని బట్టి తృప్తి అంటే, ప్రభు ఉన్నాడు, ధనము లేకపోయినా పర్వాలేదు, ప్రభు నాతో ఉన్నాడు, నాకు ధనము లేకపోయినా పర్వాలేదు. ఆయన సంపదల గని, ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకంలో రాజులు, అధికారులకు డబ్బు ఇవ్వచ్చుగాక, కానీ ఆయనిచ్చే డబ్బు, ఆయనిచ్చే ఐశ్వర్యము కొరత, అది తరగనిది, చెరగనిది. దేవునికి స్తోత్రము. అంబానీ గారి కొడుకు, ఏం పేరు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ముఖేష్ అంబానీ గారి కొడుకు కోట్ల ఆస్తి ఉంది, వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఆయన ఇంట్లో ఆరోగ్యం లేదు. ఏ డాక్టర్, ఇంటర్నేషనల్ డాక్టర్ చూపించగలడు, ఎక్కడ లేదు. ఆయన ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు. ఆయన అన్ని ఉన్నా ఏ శిరువులో పొడుకోలేడంట. ఎంత ఉన్న తోటి మనిషి దగ్గర లేకపోతే నిద్రపోడంట. ఆయన ఏ సమయంలో ఏం జరుగునో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మనలను విమోచించిన దేవుడు అన్నాడు, నేను మీతో కూడా ఉన్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను మీతో కూడా ఉన్నా అని ప్రభు అంటున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పాడు. కాబట్టి ప్రభు మనకు సహాయకుడు. ఒక నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభు మనకు సహాయకుడు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి మనము. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆకలేస్తున్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి, హల్లెలూయా. అమ్మో బాబు చాలా గట్టిగా ఉన్నారు. ఇంకొక అరగంట అయిన వాక్యం చెప్పుకోవచ్చు అనుకుంటా. మనం చెప్పుకోవచ్చా? బాబురావు గారు ఆయన నవ్వుతున్నాడు, ఏంది చెప్పేది ఇప్పటికి ఎక్కువ నోరుముయ్యి అంటున్నాడు. ఆయన చూపులోనే చూపుతున్నాడు, నాకు సూటిగా చూస్తున్నాడు. ఏంది ఎక్కడ షుగర్ పేషెంట్లు అయ్యానోడు కూడా ఉండరు అంటే నాకేం కనపడుతుంది, ఇక్కడ షుగర్ పేషెంట్లు అయ్యానోడు కూడా వినపడుతుంది నాకు. అనకపోయినా వినపడుతుంది నాకు. ముగిద్దాం. షుగర్ వాళ్ళు కూడా దేవుని మీద వేస్తే షుగర్ దగ్గర మొత్తం వెనక ఎగిరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట 2 తిమోతి 4:16-17 చదువు ఒకసారి ముగిచ్చేస్తాను.
అమ్మ 2 తిమోతి 4:16-17. నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ విను నిమిత్తమును ప్రభువు నా పక్షాన నిలిచి నా పక్షముగా ఉండి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుంచి తప్పింపబడ్డాను. హల్లెలూయా. ఎంత భయంకరమైన హింసను ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఒకసారి బాగా కొట్టేసి ఈడ్చి చచ్చిపోయాడని ఈడ్చి వెళ్ళిపోయారు. అక్కడ కూడా రక్షించాడు. ఒకసారి ఆయనను బాగా కొట్టి ఆయన వస్త్రాలను తీసివేసి బొండలు బిగించి చెరసాలలో వేశారు. అక్కడ కూడా ఆయనను ప్రభు రక్షించాడు. ప్రభు నాకు సహాయకుడై సింహపు నోట నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి ప్రభువు నన్ను తప్పించి ఉన్నాడు. నేను కాదు ఈ సువార్త పరిచర్య చేస్తుంది, నేను కాదు ఈ సంఘాలుగా కట్టింది, ఆయన కృప నాకు తోడై ఉండి ఆయనే ఈ పరిచర్య చేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏ పని చేస్తున్నా, ఏ పరిచర్య చేస్తున్నా, మనకు ఒక ప్రజ్ఞ లేకపోయినా, మనకు ఒకవేళ అందులో ప్రవేశం లేకపోయినా, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవుడు నాకు తోడుగా ఉండని డ్రైవింగ్ చేస్తే ఎట్టుంటుంది నాకు? అసలు ఏం తెలకుండా దిగుంటుంది, స్టీరింగ్లో పెట్టుకుని గేర్ వేసేసి యాక్సిడెంట్ దొక్కితే ఎట్టుంటుంది? ఏమవుతుంది? దేవునిలో ఉంటే క్రమశిక్షణ ఉంటుంది, దేవునిలో ఉంటే క్రమశిక్షణ ఉంది. దేవుడు పక్షముగా ఉండి కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి నాకు అసలు బండి నడపడం రాదు, స్కూటర్ నడపడం కూడా రాదు, కానీ ఛాలెంజ్ చేశాను మీద. వామ్మో ఎట్లాగా అనుకున్నా, గబాలే అన్నాను, నేను చేస్తానన్నాను. ఒక్కసారి ఇరుక్కుపోయి జనం ముందరి మధ్యలో ఏం చేయాలో అర్థం కాల. నువ్వు వేసుకెళ్ళి చూస్తావంటే ఆయన బండి ఇవ్వడయ్యా, లేకపోతే వేసుకెళ్తాను, నాకెందుకు రాదు అన్నా. ఆయన బండి ఎందుకు ఇవ్వడు, నేను చెబుతానని చెప్పి ఇవ్వడు ఆయన బండి ఎవరికి, అట్టాకి ఇవ్వలే అని చెప్పాను. తీరా చూస్తే అన్నాడు, బాబురావు గారు వేసుకెళ్ళు అన్నాడు. ఇక చూడు గుండెలో పట్టుకుంది, ప్రభువా ఇది ఎట్టాగు అనుకున్నా. నాకు అర్థమే కాల, గేరు మార్చడం కూడా తెలీదు. ఒకటి మాత్రము చూస్తున్నా, ఎక్కిన స్టార్ట్ చేశాను, గేరు మార్చి మెల్లగా వదిలేసరికి డౌన్ కదా, బండి ఆక్కుండా వెళ్ళిపోయింది. చివరి దాకా వెళ్ళి వెనక తిప్పడం తిరట్లా, గేరు మార్చడం తిరట్లా. అక్కడ దాకా మళ్ళీ వెళ్ళి మెల్లగా మళ్ళీ బండి తిప్పుకుని మళ్ళీ చూసావా అన్నా. దేవునికి స్తోత్రం. అలా జరిగిపోతే, అలా కాదు. దేవునితో ఉండకుండా, దేవుని సహవాసం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మాట వినకుండా ప్రభువా నీవే దిక్కంటే కుదరదు. ఆయన నీ దిక్కు వేరైపోతుంది. ఆయన నీకు సహాయకుడని అన్ని సమయములందు, అన్ని స్థలములందు, ప్రతి పరిస్థితి యందు. రాజు దావీదు అన్నాడు, తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను విడవడు. ఆయన నాతో ఉన్నాడు. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుచున్న మాట, నీకు కలిగిన దాంట్లో తృప్తుడవై నువ్వు జీవించు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నీతో ఉన్నాడు. ఆయన నిన్ను నడుపుతాడు, నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీ నీ పిల్ల తరాన్ని పోషిస్తాడు. ఆయన మాట వింటే. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము తొలగిపోదు. ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను.
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆయనను దేవుడిగా, రక్షకుడుగా, ప్రభుడుగా అంగీకరించావు కనుక, ఒకవేళ నువ్వు బాప్తిస్మము పొందకపోయినను ఆయనను దేవునిగా ప్రార్థన చేస్తున్నావు కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అన్న ధైర్యముతో, విశ్వాసముతో మనము నడిచినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నన్ను, మనను కూడా ఆశీర్వదిస్తాడు. యాకోబును ధరింపజేసిన దేవుడు, యాకోబు పక్షముగా గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా పక్షముగా కూడా చేస్తాడు. యాకోబుతో అన్నాడు, నేను చెప్పినవి నెరవేరు వరకు నిన్ను విడువనన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునుడు ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. ఆయన తోడు కోరుకుందామా, లోకాన్ని కోరుకుందామా? ఆయన ప్రేమను కోరుకుందామా? ఆయన ఇచ్చే ఐశ్వర్యము కోరుకుందామా? భూ సంబంధమైన వాటిని కోరుకుందామా? ప్రార్థన చేద్దాము, కనులు మూద్దాము, ప్రార్థన చేద్దాము. నా జీవితం ఇంకా ఎందుకు ఫలభరితముగా ఉండలేదు? నేనెందుకు ఇంకా అవమానాల పాలవుతున్నాను? ఇంకెందుకు నా కుటుంబము అగసాట్లలో ఉంది? నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? నేను ఎప్పుడు అభివృద్ధి చెందుతాను? నేను ఎప్పుడు ఉన్నత స్థితిలోనికి వెళతానని నిరాశ నిస్పృహతలో ఉన్నవా? ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము, ప్రియ సహోదరి, దేవుడి మాట నీతో మాట్లాడి ఉన్నాడు. ధనాపేక్ష లేని వారై, దైవాపేక్ష కలిగిన వారై, నీకు కలిగిన వాటిలో తృప్తి కలిగి ఆయన నీతో కూడా ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు నీతో ఉన్నాడని ప్రార్థన చేస్తావా?